నమస్తే. నేను మీ ఆదిమూల శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. నీట్ 2025 ఫలితాలపైన విద్యార్థులందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రిజల్ట్స్ సకాలంలో విడుదలవుతాయా లేదా అనే దానిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ నీట్ రిజల్ట్స్ వ్యవహారం ఇప్పుడు కోర్టులో చిక్కుంది. మొన్న మధ్యప్రదేశ్ హైకోర్టులో ఉంటే నిన్న తాజాగా చెన్నై హైకోర్టులో మరో కేసు దీనిపైన ఒక తీర్పు వెలువడింది. దీనికి సంబంధించి వివరాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు కోర్టులో కేసులు ఏమి దాఖలైనాయి, కోర్టులు ఏం చెప్పాయి అనే విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందుగా నీటి సంబంధించిన ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోలు నచ్చితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక అసలు విషయంలోకి వస్తాను. నీట్ మే 4వ తారీఖున జరిగింది. ఈ సందర్భంగా చాలా పరీక్షా కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేవని చాలా మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేసే సంగతి తెలిసిందే. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు చాలా చోట్ల వర్షం పడింది, విద్యుత్ అంతరాయం కలిగింది, కొన్ని చోట్ల పరీక్షా కేంద్రాల్లో నీరు వచ్చింది, సీట్లు మార్చారు, కొన్ని చోట్ల విద్యార్థులు కూర్చొని పరీక్ష రాయడానికి కూడా సరైన ఏర్పాట్లు లేవు. ఇలాంటి అన్నిటిపైన మనం గతంలో ఒక వీడియో కూడా చేసాం. దీనివల్ల ఒక విద్యార్థికి 10 నుంచి 15 నిమిషాలు సమయం వృధా అయిందని కూడా మనం చెప్పాం. అలాగే మధ్య మధ్యలో ఇన్విజిలేటర్స్ సంతకాల పేరుతో, బబ్లింగ్ పేరుతో, ఫింగర్ ప్రింట్స్ పేరుతో విద్యార్థుల సమయాన్ని వృధా చేశారని కూడా మనం మాట్లాడుకున్నాం. మనం చాలా మంది విద్యార్థులు మన వీడియో కామెంట్ల కింద కూడా వాళ్ళకి ఎదురైన అనుభవాలపైన మాట్లాడారు. మొత్తం మీద ఈ గతంలో లేని విధంగా ఈసారి చాలా సమస్యల మధ్య అయితే నీట్ పరీక్ష జరిగింది. దీనికి సంబంధించి మనం ఆంధ్రప్రదేశ్లో అనుకున్నాం, కానీ దేశవ్యాప్తంగా కూడా పలు చోట్ల ఇలాంటి అవాంతరాలు జరిగాయి. దీనిపైన కొందరు విద్యార్థులు న్యాయస్థానాలని ఆశ్రయిస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఒక విద్యార్థి కోర్టుకి వెళ్ళారు. ఇండోర్లోని 11 పరీక్షా కేంద్రాల్లో వర్షం వల్ల ఇబ్బంది ఏర్పడిందని విద్యార్థులు పూర్తిగా కేంద్రీకరించి పరీక్ష రాయలేకపోయారని చెప్పారు. అక్కడ కరెంటు పోవడంతో పరీక్ష సరిగా రాయలేకపోయారని మొత్తం ఫిర్యాదు చేశారు ఎన్టీఏకి. అలాగే హైకోర్టులో ఒక పిటిషన్ని దాఖలు చేశారు. దానిపైన ఈ నెల 15వ తేదీన మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పునైతే వెల్లడించింది. నీట్ పరీక్ష ఫలితాలు వెల్లడించొద్దని ఆదేశాలు అయితే జారీ చేసింది. దీనిపైన మళ్ళీ ఎన్టీఏ తన న్యాయవాది ద్వారా హైకోర్టుకి విన్నవించింది. ఎక్కడైతే కరెంటు పోయిందో ఆ 11 పరీక్షా కేంద్ర వివరాలను సపరేట్గా అందజేస్తామని, పరీక్షా ఫలితాలు వెల్లడించడానికి తమకి అనుమతి ఇవ్వాలని కోరింది. దీన్ని సమ్మతించిన ఆ కోర్టు ఎట్టకేలకైతే మధ్యప్రదేశ్ హైకోర్టు ఎన్టీఏకి రిజల్ట్స్ విడుదల చేయడానికి అనుమతి అయితే ఇచ్చింది. అయితే నిన్న ఒక పరిణామం చోటు చేసుకుంది. చెన్నైలో ఒక హైకోర్టులో ఒక ఇలాంటి పిటిషన్ దాఖలైంది. దానికి సంబంధించి ఏంటంటే కొద్దిగా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒక పరీక్షా కేంద్రంలో నీట్ యూజీ 2025 ప్రవేశ పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం కారణంగా అసౌకర్యం కలిగిందని, ఆ కారణంగా పరీక్షా ఫలితాలను నిలిపివేయాలన్న అభ్యర్థనను మద్రాస్ హైకోర్టు సమర్పించింది. ఈ మేరకు ఫలితాలు నిలిపివేయాలంటూ సంబంధిత అధికారులకు జస్టిస్ వి లక్ష్మీనారాయణన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అంశంలో తదుపరి వాదోపవాదాలను జూన్ 2వ తేదీన ఆలకిస్తామని బెంచ్ పేర్కొంది. చెన్నైలోని పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ సిఆర్ఎఫ్ ఆవడిలో పరీక్షా కేంద్రంలో పలువురు అభ్యర్థులు ఈ నెల 4వ తేదీన నీట్ యూజీ పరీక్ష రాసేందుకు సిద్ధమవగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 15 నిమిషాల దాకా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. భారీ వర్షం కారణంగా వెంటనే విద్యుత్ పునరుద్ధరణ సాధ్యం కాలేదు. అందుబాటులో ఎలాంటి జనరేటర్లు కానీ ఇన్వర్టర్లు కానీ లేని కారణంగా 13 మంది అభ్యర్థుల తరపున న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. సరైన వెలుతురు లేకుండా పరీక్ష రాయాల్సి వచ్చింది. వర్షం నీరు కారణంగా పరీక్ష గదుల్లో తమకు కేటాయించిన సీట్లలో కాకుండా వేరే చోట కూర్చొని పరీక్ష రాయాల్సి వచ్చింది. ఇంత అసౌకర్యం, అంతరాయం, సమయం వృధా అయినా ఈ అభ్యర్థులకు అదనపు సమయం కేటాయించలేదు. దీంతో మొత్తం ప్రశ్నలకు వాళ్ళు సమాధానం రాయలేకపోయారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం చూస్తే ఇతర కేంద్రాల్లోని అభ్యర్థులతో పోలిస్తే వీళ్లకు సమాన అవకాశాలు, హక్కులు లభించలేదు. అందుకే ఈ విషయం తేలే వరకు పరీక్ష ఫలితాలను నిలిపివేయండి అని అభ్యర్థులు ఆ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తాత్కాలికంగా ఫలితాలు
విడుదల చేయడం పైన మద్రాస్ హైకోర్టు స్టే అయితే ఇచ్చింది. వాస్తవంగా ఈ పరిస్థితి ఆ 2 కేంద్రాల్లోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో చాలా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. కరెక్ట్గా పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి చాలా చోట్ల వర్షం పడింది, గాలులు వీచాయి, కరెంటు పోయింది, పరీక్షా కేంద్రాల్లోకి నీళ్ళు వచ్చాయి. ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు ఇలాంటి ఫిర్యాదులు న్యాయస్థానంలో చేయనట్టుగా మనకు కనిపించడం లేదు. అయితే మాత్రం ఈ 2 చోట్ల మధ్యప్రదేశ్, తమిళనాడులో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. దీనిపైన మరి మద్రాస్ హైకోర్టు ఇంకా ఇప్పుడు దీనిపైన జూన్ 2వ తారీఖున మళ్ళీ కేసు వింటామని చెప్తుంది. ఇందులోపల ఎన్టీ అధికారులు హైకోర్టులో ఏదైనా సపరేట్ పిటిషన్ దాఖలు చేసి ఫలితాల ప్రకటనకు అనుమతి తీసుకుంటారా, లేకపోతే ఈ కేసులు ఇలాంటి వార్తలు విన్న తర్వాత మరిన్ని చోట్ల ఇలాంటి ఫిర్యాదులు ఏమైనా మరి కొత్త హైకోర్టుల్లో ఇంకొక రాష్ట్రంలో వేరు స్టేట్స్లో ఏమైనా దాఖలు అవుతాయా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తం మీదుగా ఎన్టీఏ ఈసారి పరీక్ష నిర్వహించడంలో చాలా గందరగోళానికి గురి చేసింది. అభ్యర్థులు చాలా ఇబ్బంది పడ్డారు. ఒకటి, ప్రశ్నాపత్రం చాలా కష్టంగా ఉండడం అనేది ఒక భాగం అయితే, పరీక్ష మధ్యలో పిల్లలకు జరిగిన అంతరాయం చాలా అంతకన్నా ఎక్కువ ప్రభావం చూపింది, వాళ్ళ ఏకాగ్రతను దెబ్బతీసింది. ఈ పరిస్థితుల్లో నీట్ లాంటి ప్రవేశ పరీక్ష ఎదుర్కోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. 1 మార్కులో తేడా వచ్చినా, 1 నిమిషంలో తేడా వచ్చినా ర్యాంకు చాలా మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఏదేమైనా దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్ష, ఒకే రోజు 24 లక్షల మంది రాసే పరీక్ష. చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, కానీ దానికి తగినట్టుగా పకడ్బందీగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఎన్టీఏ పైన ఉంటుంది. పేరుకైతే మధ్యాహ్నం 2 గంటలకు ఎగ్జామ్ అయితే 12:30కే అభ్యర్థిని లోనికి అనుమతించారు. కానీ ఆఖరికి సంతకాలు ఇలాంటివి కూడా పరీక్ష మొదలైన తర్వాత చేసుకోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడ్డారు. మరి దీనిపైన ఎన్టీఏ ఎలా స్పందిస్తుందో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సింది. అంటే ఇది ఏదో మొత్తం పరీక్షా ఫలితాలు ఆపేస్తారని అయితే చెప్పలేను, కానీ కొన్ని ఆటంకాలు అయితే ఎన్టీఏకి ఎదురవుతున్నాయి. ఈ పరిణామాలు ఎలా దారితీస్తాయి, ఏ విధంగా వెళ్తాయనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. నమస్తే.